నమస్తే. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు న్యూమరాలజర్, ఆస్ట్రాలజర్, వాస్తు పండితుడు సంజయ్ శర్మ గారున్నారు. సో, మరి న్యూమరాలజీలో నిజంగానే న్యూమరాలజీ అనేది అసలు పని చేస్తుందా? అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? అనేది విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అసలు న్యూమరాలజీ అంటే ఏంటి? ఇది నిజంగానే పని చేస్తుందా? మంచి క్వెషన్. ఎందుకంటే చాలామందికి దీని గురించి తెలుసు. ఎవరైతే కొత్త జనరేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి క్లారిటీ కావాలి. హ్మ్. క్లారిటీ ఏమిటి అంటే న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము. హ్మ్. శాస్త్రాలు మన దగ్గర ఎంతో వైభవంగా ఋషులు రాసినటువంటి శాస్త్రాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆ శాస్త్రాలలోనే న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రము. హ్మ్. ఈ సంఖ్యాశాస్త్రంలో ఎలా పనిచేస్తుంది అంటే దీనికి అతి ముఖ్యమైనటువంటి టూల్ అని చెప్పొచ్చు, యంత్రం అని కూడా చెప్పొచ్చు. హ్మ్. అదే పంచాదశి యంత్రము అంటారు. హ్మ్. పంచదశి యంత్రము అంటే మనకు క్షీర సాగర మదనం జరుగుతున్నప్పుడు అందులో నుండి యంత్రాలు బయటికి వచ్చాయి. అందులో నుండి వచ్చినటువంటి యంత్రమే పంచాదశి యంత్రము అని అంటారు. హ్మ్. ఆ యంత్రము ద్వారానే సంఖ్యాశాస్త్రం అనేది అభివృద్ధిలోకి వచ్చింది. హ్మ్. ఆ యంత్రమే లోషో గ్రిడ్గా మారింది. కాబట్టి దానికి మూలం అదండి. మరి ఇది ఎలా పనిచేస్తుంది అనంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి అడ్వాన్స్ మనకు జనరేషన్‌లో హ్మ్. అంతా కూడా సైంటిఫికల్‌గా ఎక్కువగా నమ్ముతారు. సరే అండి. నాసా ఉందిగా. అవును. నాసా వరల్డెస్ట్ నంబర్ 1 సైంటిస్టులు దాంట్లో ఉన్నారుగా. అవును. మరి వాళ్ళు సూర్యుడి దగ్గర నుండి కనుక్కున్నది ఏంటండి? హ్మ్. సూర్యుడిలో నుండి ఎలాంటి శబ్దం వస్తుంది? వినే ఉంటారు మీరు గూడా. హ్మ్. ఏ శబ్దం వస్తుందని వాళ్ళు రికార్డ్ చేసి మనకిచ్చారు? ఓంకార ధ్వని. అవును. ఓంకార ధ్వని అనేది సాక్షాత్తు నాసా సైంటిస్ట్‌లే మనకిచ్చారు గదా! హ్మ్. సో, మనకు ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఈ ఏదైతే ఈ శబ్ద వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, హ్మ్, శబ్ద తరంగాలు ఏవైతే ఉంటాయో హ్మ్. ఆ తరంగాల ఎఫెక్ట్ అనేది మన పైన పడుతుంది. ఓకే. మనం పుట్టినప్పుడు మనకు జన్మ తేదీ, నెల, సంవత్సరం అనేది నిర్ధారణ అవుతుంది. హ్మ్. దానికి తోడు ఒక పేరు అనేది మనకొస్తుంది. అవును. ఈ పేరులో ఉండే ఈ వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో, ఈ వైబ్రేషన్ అనేది ఆ ఓంకార ధ్వని హ్మ్. సృష్టి రహస్యం ఎలాగో, ఆ ఓంకార ధ్వని యొక్క ప్రభావం మనుషుల పైన ఎలా పడుతుందో అనడానికి గొప్ప ఉదాహరణ ఏమిటంటే, హ్మ్. ఒకప్పుడు మనం చిన్నగున్నప్పుడు డీడీ 1, డీడీ 2 టీవీస్ వచ్చినప్పుడు అవును. పైన యాంటీనాలు ఉండేవి సిల్వర్‌వి. అవును. అల్యూమినియంవి యాంటీనాస్ ఉండేవి. హ్మ్. వర్షం పడుతున్నా, ఏదైనా తుఫాన్ వస్తున్నా ఇంటి పైకెళ్ళి అటు, ఇటు తిప్పి ఛానెల్‌ని సరి చేసుకునేవాళ్ళం కదా! హ్మ్. అంటే ఏమవుతుంది? అక్కడ తరంగాలన్నీ కూడా యాంటీనా అనేది లాగుతుంది. ఓకే. అలాగే ఒక మనిషికి మనకు యూనివర్స్ నుండి వచ్చే వైబ్రేషన్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఆయన డేట్ ఆఫ్ బర్త్, హ్మ్. ఆయన యొక్క నామము. ఓకే. నేమ్ ఈజ్ ఏ విధిరాత అంటారు. ఇప్పుడు న్యూమరాలజీలో ఈ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఫ్యూచర్ గూడా చూడొచ్చు అని జెప్పేసి విన్నాం. నిజంగానే చూడొచ్చా? ఖచ్చితంగా అండి. మనకెప్పుడైతే ఒక డేట్, మంత్, ఇయర్ నిర్ధారణ అవుతుందో, హ్మ్. మీరన్న క్వెషన్‌కి ఆయన ఫ్యూచర్ చూడొచ్చా అవును. అని అడుగుతున్నారు. దానికి 3 ముఖ్యమైనటువంటి విషయాలు తీసుకుంటాం. హ్మ్. ఒకటి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తము టోటల్ చేయగా. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 తేదీన జన్మించారు. హ్మ్. 12వ నెలలో జన్మించారు. 1+1+2+ ఇలా ఇయర్ కూడా ప్లస్ చేసుకుంటూ వెళ్తే టోటల్ అనేది
9 వచ్చిందనుకోండి. హ్మ్. తేదీ ఒకటి మొత్తం టోటల్ వచ్చేసి 9 వచ్చిందనుకోండి. 1, 9 కాంబినేషన్ అంటారు వీళ్ళని. ఓకే. ఈ 1, 9 కాంబినేషన్ వాళ్ళకి ఒక పేరుంటుంది. హ్మ్. ఆ పేరుకి కూడా ఒక టోటల్ వస్తుంది. ఓకే. ఆ టోటల్ గనక 4 గాని, 8 గాని వచ్చిందనుకోండి ఈ 1 అండ్ 9 కాంబినేషన్ వాళ్ళకి. అప్పుడేమవుతుంది? యాంటీ కాంబినేషన్ అవుతుంది. హ్మ్. అంటే లైఫ్‌లో ఎప్పుడు గూడా స్ట్రగల్సే. లైఫ్‌లో ఎప్పుడు గూడా కన్‌ఫ్యూజనే. హ్మ్. లైఫ్‌లో ఎప్పుడు కూడా డిస్టర్బెన్సే. ఎవరిని నమ్మాలి? ఏ వేలో ఎళ్ళాలి? ఏ సబ్జెక్ట్ ఎతుక్కోవాలి? ఏ కోర్స్ చేయాలి? ఏ ఉద్యోగం చేయాలి? ఏ బిజినెస్ చేయాలన్నది అంతా కూడా కన్‌ఫ్యూజన్‌గా నడుస్తూ ఉంటది. 1, అని 9. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓకే. అంటే మీరు ఎలా చూస్తారు భవిష్యత్ అనంటే హ్మ్. డేట్, డెస్టినీ అండ్ యువర్ నేమ్ ఆఫ్ టోటల్. ఓకే. ఈ 3 మెయిన్ పాయింట్స్‌ని మనము ఇంక్లూడింగ్ చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ అనేది నేను గెస్ చేయనండి. హ్మ్. టోటల్లీ క్యాలిక్యులేట్ చేసి మీకు రిజల్ట్ అనేది పర్ఫెక్ట్‌గా చెప్తాను. ఓకే. దట్ ఈస్ ఎ ఫ్యూచర్ అన్నమాట. సో, ఒకవేళ అంటే వాళ్ళకి అనుకున్నట్లు గాకుండా నెగెటివ్ గనుక ఉంటే, హ్మ్. దానికి మీరు సొల్యూషన్ గూడా జెప్తారా? అంటే ఇలా చేస్తే పాజిటివ్ అవుతుందని జెప్పేసి. అవునండి. అనుకున్నది అవ్వట్లేదంటే దానికి మనం ఎలా ఇచ్చేస్తామంటే ఇందాక మీకు చెప్పా. హ్మ్. మంచి ఎగ్జాంపుల్ చెప్పా. హ్మ్. ఏం చేసేవాళ్ళం? యాంటీనాని సెట్ చేసుకునేవాళ్ళం. అవును. శబ్ద తరంగాలను మనకు ఆ సిగ్నల్ రావడానికి యాంటీనాని ఎలా సెట్ చేసుకొని మనం టీవీని క్లియర్‌గా చేసుకునేవాళ్ళమో, హ్మ్. ఆ యాంటీనా సెట్ చేసే పద్ధతి ఏదైతే ఎగ్జాంపుల్‌గా చెప్పామో, న్యూమరాలజీలో కూడా మేము ఇవన్నీ కూడా మాస్టరింగ్ చేశాం హ్మ్. కాబట్టి మీకు ఎక్కడ డెడ్ యాంటీ వస్తుంది? నేమ్‌లో ఎక్కడ మైనస్ వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్మ్. మనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు ఉన్నారు. ఓకే. ఐడియా ఉంది. అందరికీ తెలుసు. అవును. ఎవ్రీ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఆర్ చాలా వెరీ వెల్‌గా ఆయన గురించి తెలుసు. హ్మ్. అరవింద్ కేజ్రీవాల్ గారికి ఎప్పుడు చూసినా ఒక హై హైప్ అనేది ఒకసారి వస్తది. హ్మ్. తర్వాత డౌన్ వచ్చేస్తది. మళ్ళీ హైప్ వస్తది. మళ్ళీ డౌన్ వస్తది. అలా ఈసారి ఏమైందంటే టోటల్లీ డౌన్ ఫాల్ వచ్చింది. హ్మ్. వై? బికాజ్ ఆయన నేమ్ వచ్చేసి నేమ్ టోటల్ అనేది న్యూమరాలజీ క్యాలిక్యులేటర్‌లో గనక మనం ఫీడ్ చేస్తే ఆ ఓకే. టోటల్ అనేది 4 వస్తది. హ్మ్. అరవింద్ అనేది మనము తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే గనక నేమ్ టోటల్ అనేది 4 వస్తది. 4కి అధిపతి ఎవరు? రాహు అన్నమాట. ఓకే. రాహు ఈజ్ ఎ ఎగ్జాల్టేషన్. అంటే హ్మ్. లేని దాన్ని కూడా ఎక్కువగా పెంచి మళ్ళీ దాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. హ్మ్. ఇలా ఎవరైతే నంబర్ 4తో అనే పేరుతో ఉన్నారో 99% పీపుల్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్.